మావిగన్ అమరావతి ఈ రెండింటి మధ్యనే ఓటింగ్ కూడా డిసైడ్ అయ్యే విధంగా ఒక ఎజెండాను మేము తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో పడిపోతున్నాడు. ఆయన చెప్పిన గొప్పతనాల గురించి చెప్పడు. అదేమంటే తల్లి చెల్లి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపాడు, గొడ్డల పార్టీ, ఇవన్నీ కార్యక్రమాలు. అయ్యా నేను తెలియగొడతాను, చంద్రబాబు నాయుడు గారు మీ పరిస్థితి ఏంటండి? మీరు ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకున్న తర్వాత, రాజకీయంగా మీరు పెరిగిన తర్వాత ఉన్నారుగా మీ తల్లిదండ్రులు, ఎవరికైనా చూపించారా? ఎప్పుడైనా హైదరాబాద్ పిలిపించి వారికి భోజనం పెట్టారా? ఎప్పుడైనా భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా అని నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు, తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? చక్కగా గుండు చేయించుకుని ఆ కార్యక్రమాలు చేస్తాడు. మీరు చేశారండి? నా తెలియగొడుతా. మీ తల్లిగారి పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి భూమిని సైతం మీ అబ్బాయి పేరు రాని చేసుకున్నారు, ఖరీదైందని. అది కూడా చేశారుగా. మీ చెల్లికి ఇచ్చారా? మీకు 2 చెల్లెలు ఉన్నారంట. చెల్లికి ఎప్పుడైనా చీర పెట్టారు? నా తెలియకొడుతా. చీర పెట్టారు. ఇవాళ మీకు 1,30,00,000 రూపాయలు ఉందని మీ దానిలో వస్తుంది, మీ అఫిడవిట్లోనే. ఒక చీర కూడా పెట్టారా? పెట్టలా. లేదా ఏమైనా వారికి బహుమతి ఇచ్చారా? ఇవ్వలా. పోనీ మీ ఆస్తుల్లో బాటాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలా. ఇవ్వకపోగా మీ అమ్మగారి పేరు ఉన్నటువంటి భూమి కూడా మీ అబ్బాయి పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ మీరు ఈ మాటలు మమ్మల్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో మీరు మాట్లాడుతున్నారు. అదేమంటే నేను రాజకీయాలు చేస్తాను కానీ హత్యలు చేయను అనేటువంటి మాట మాట్లాడదు. ఏదో మేమంతా హత్యలు చేసినలాగా. అసలు తడిగుడ్డలతో గొంతులు కోసే బాపత కదంటాయి. నువ్వు నాకు అర్థం కాలేదు. తడిగుడ్డలతో గొంతులు కోసేస్తావు. పదవి కోసం ఎన్టీ రామారావును సహితం వెనుపడి పొడిచినటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తివి. అసలు పదవి కోసం, పవర్ కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సూక్తులు చెప్తున్నాడండి. వినండి అందరూ కూడా. సూక్తులు, బ్రహ్మాండమైన సూక్తులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓటమి పాలయ్యాం కాబట్టి ఇక మా మీద రోజు ఏదో ఒక విషయం మాట్లాడేటటువంటి ప్రయత్నం, ఫ్రస్ట్రేషన్లో. ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం, నావిగన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా. ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని? మీరు మీ తమ్ముడిని, అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్గా బాగోకపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం. నువ్వు ఏం చేశావో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్లో తిరిగినటువంటి పెద్ద మనిషివి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, రౌడీలు మనం చూశారుగా మీరు. మా కార్లు పగలు కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు.
ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తూ ఉంటున్నారు. ఎవరిదా రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పాలంటే బోళ్ళని ఉన్నాయి. వాళ్ళు చేసిన హత్యలు, నారా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చేసిన హత్యల గురించి బోల్డ్ చెప్పొచ్చు, ఇప్పుడు టైం లేదు, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా